హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మంచి రుచికరమైన కర్రీని చూద్దామండి. ఈ కర్రీని నాన్, పలావ్, రోటీలోకి తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా తక్కువ టైంలోనే చేయటమే కాదు, రుచి అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ బదులుగా 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ శనగపిండి వేసుకొని వేయించుకోవాలి. ఇలా శనగపిండి వేయటం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా శనగపిండి వేసిన తర్వాత ఇలా కదుపుకుంటూ 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత 2 టమాటాలని సన్నటి ముక్కల్లా కట్ చేసి తీసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇదే టమాటాల్లో పేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ టమాటా ముక్కల్ని కూడా మెత్తబడే వరకు 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కసూరి మెతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కర్రీ కొంచెం చిక్కగా ఉందని ఇంకొక 1/2 కప్పు నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీ ఉడికే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోకి పన్నీర్ కోసం 250 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. ఇలా పన్నీర్ని మొత్తం క్రష్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే సన్నగా తురుముకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పన్నీర్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రేవీ ఉడుకుతుండగానే పన్నీర్ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసిన పన్నీర్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా గ్రేవీ మొత్తం కలిపిన తర్వాత బాండీకి మూత పెట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీ మరీ చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గ్రేవీ చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చివర్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పన్నీర్ బుర్జీని ఇలా చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.